ఇప్పుడు ఏదైతే ఆయన గ్యారంటీలు ఆయన హామీలు గాలికి వదిలేసిండు. 2 సంవత్సరాలైంది. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం టైం ఇచ్చిన 2 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క గ్యారంటీ గాని, ఏ హామీ గాని గాలికి వదిలేసి ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఇప్పుడు దావోస్‌లో పర్యటన ఇప్పుడు 2 రోజుల నుంచి అడ్రస్ లేడట. ఈరోజు ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నా. అడ్రస్ లేకుండా ఎవరికి చెప్పకుండా పోయిండట ఒక రోజు పర్యటనకు ముందే. అట్లా ఈ దొంగేషాలేసుకుంటా, దొంగ కథలు పడుకుంటా, మొత్తం కుటుంబం అని మొత్తం ఏ ప్రోటోకాల్ లేకుండా మన్మనికి మొన్న ఆయన వచ్చినప్పుడు ఆ కథలు, లేకపోతే తమ్మునికి అప్పయ్యప్పుడు ఆ ప్రోటోకాల్‌లు ఏదైనా ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో నెత్తిల ఏది మన రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతాడు. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాజ్యాంగం తయారు చేసుకొని ఇక్కడ పాలిస్తున్నాడు తప్ప బీఆర్ఎస్ నాయకులను విమర్శించే స్థాయి ఇంకా ఎదగడు కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఏమన్నా పట్ట తీసుకొస్తారేమో, పట్ట అవుతుందేమో, ఇంకా కూడా కొంచెం పాలన మీద పట్టు వస్తుందేమో, చూసి నేర్చుకుంటాడేమో. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు, చూస్తాడేమో, ఇంకా ఆలోచిస్తాడేమో అనుకున్నాం కదా, అది అయ్యేటట్టు లేదు. ఇంకా 3 ఏళ్ళు కూడా ఇదే గాలి.